నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నారు. అటు పొలిటికల్ గా ఇటు సినిమాల పరంగా రెండు వైపులా పదునున్న కత్తిలా దూసుకెళ్తున్నాడు. యంగ్ హీరోస్ తో పోటీగా వరుస సినిమాలు చేస్తున్న బాలయ్య రీసెంట్ గా డాకు మహారాజ్ తో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఈ చిత్రంలో కూడా అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తన కెరీర్ లో ఇప్పటివరకు మెయిన్ రోల్స్ చేసిన మన నటసింహం కోలీవుడ్ మూవీలో ఒక స్పెషల్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు సౌత్ వరకే పరిమితమైన మన సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక వీటిలో రజనీకాంత్ సినిమాలంటే ఆ రేంజే వేరు. 74 ఏళ్ల వయసులో కూడా అభిమానులను అలరించడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్న రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న జైలర్ 2లో పాల్గొనున్నారు. అయితే ఈ చిత్రంలో మన నందమూరి నటసింహం బాలయ్యను నటింపజేయడానికి దర్శకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. దీనికోసం మంచి పవర్ఫుల్ మాస్ ఎలివేషన్ సీన్స్ ను కూడా సిద్ధం చేసుకున్నాడట. బాలయ్యను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ చిత్రంలో చూపించాలని నెల్సన్ భావిస్తున్నాడట. మరి దీనికి బాలకృష్ణ ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. గతంలో జైలర్ మొదటి పార్ట్లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ స్పెషల్ రోల్స్ లో అలరించగా జైలర్ 2లో బాలయ్య లాంటి హీరో నటిస్తే ఆ సినిమాకు టాలీవుడ్ లో కూడా మంచి మైలేజ్ వస్తుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారట.